అందరికీ నమస్కారం. అర్ధరాత్రి ఈ కలలు మేషరాశి వారికి వస్తున్నాయంటే మీ అంత ఐశ్వర్యవంతులు ఉండరు అనే చెప్పాలి. కానీ ఈ తప్పులు చెయ్యకండి. ఈ వీడియో చూడకుంటే కోట్ల రూపాయలు మిస్ అయినట్లే. మరి అర్ధరాత్రి మేషరాశి వారికి ఎలాంటి కలలు వస్తున్నాయంటే వారు ఏ తప్పులు చెయ్యకూడదు, వారు ఐశ్వర్యవంతులు అవుతున్నారు అని చెప్పేసేసి ఎలా తెలుస్తుంది? ఇదంతా కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. మనందరం కూడా నిద్రపోయేటప్పుడు కలలు కంటూనే ఉంటాం. మనకొచ్చేటటువంటి కలలు కొన్ని మంచివైతే మరికొన్ని చెడ్డవి. అయితే ప్రతి కల వెనక కూడా ఖచ్చితంగా ఏదో ఒక అర్థం ఉండి తీరుతుంది. ఈ విషయాన్ని కలల శాస్త్రమే చెప్తోంది. మీకొచ్చేటటువంటి కలల్ని బట్టి రేపు మీ జీవితంలో ఏం జరగబోతుందో ముందే గ్రహించవచ్చంటున్నారు కలల నిపుణులు. మరి అర్ధరాత్రి కొన్ని రకాల కలలు మేషరాశి వారికి వస్తున్నాయంటే నిజంగా మీ అంత అదృష్టవంతులు, ఐశ్వర్యవంతులు ఎవ్వరూ ఉండరనే చెప్పాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాత్రం ఈ తప్పులు చెయ్యకూడదు. మేషరాశి గల వ్యక్తులకు అర్ధరాత్రి ఏ కలలు వస్తే ఐశ్వర్యవంతులవుతారో, ఏ సమయంలో మీరు చెయ్యకూడనటువంటి తప్పులేంటో, ఇలా అనేక విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా కలలనేవి వస్తాయి. కలలకు గొప్ప, పేద, పెద్ద, చిన్న అనే తేడానే ఉండదు. కొంతమందికి నిద్రపోతున్నంతసేపు కూడా కలలు వస్తూనే ఉంటాయి. మరి కొందరైతే కొద్దిసేపే కలలు కంటూ ఉంటారు. నిద్ర లేచాక కలను మర్చిపోతాం. అయితే కలలను అధ్యయనం చేస్తే కనుక భవిష్యత్తు యొక్క అంచనా అనేది చాలా సులభతరమవుతుందని చెప్తున్నారు. చాలా సందర్భాలలో జరగబోయేటటువంటి మంచి చెడుల గురించి కలలు మనకి ముందే సంకేతాల రూపంలో చెప్తాయి అంటున్నారు. మేషరాశి గల వ్యక్తులకు అర్ధరాత్రి ఏ కలలు వస్తే ఐశ్వర్యవంతులవుతారు అంటే, మీరు కలలో చేపల్ని చూశారు అంటే మీకు అదృష్టం అనేది కలగబోతోందని అర్థమట. చేపలు పడుతున్నట్లు కల వస్తే మీకు త్వరలోనే డబ్బు రాబోతోందని అర్థమట. ఇక అదే విధంగా కలలో నెమలి కనిపించినా, అది నృత్యం చేస్తున్నట్లు కనిపించినా త్వరలో మీరొక శుభవార్తను వినబోతున్నారని అర్థమట. ఇక నిండా పండ్లతో ఉన్న చెట్టును మీరు కలలో చూస్తే దాని అర్థం మీకు రాబోయే కొన్ని రోజుల్లో డబ్బు అనేది ఇబ్బడి ముబ్బడిగా రాబోతోందని అర్థం. మీకు మీరుగా చెట్టు నుండి పండ్లను తెంపుతున్నట్లు కల వస్తే స్వయంగా మీరు డబ్బుని తీసుకోబోతున్నారని అర్థం. అలాగే అర్ధరాత్రి మీరు ఒక పర్వతమో కొండో ఎక్కుతున్నట్లుగా కల వస్తే మీ పని లేదా ఉద్యోగం లేదా వ్యాపారం మరింత బాగా మెరుగవుతుంది అని ఆ కలకు అర్థమట. ఇకపోతే చాలా మందికి కలలో పాములు కనిపిస్తూ ఉంటాయి. మేషరాశి గల వారికి తెల్లపాము కలలో కనిపిస్తే మీరు చాలా ఆనందపడొచ్చంటున్నారు నిపుణులు. జీవితంలో గొప్ప విజయం సాధించే ముందు ఇలా తెల్లపాము కనిపిస్తుందని చెప్తున్నారు. తెల్లపాము కనిపించే వాళ్లకు ముందున్న సమస్యలన్నీ కూడా ఆటోమేటిక్ గా తొలగిపోతాయట. డబ్బు పెద్ద ఎత్తున వచ్చి పడుతుందని అంటున్నారు. అలాగే చాలా మందికి నిద్రపోయేటప్పుడు ఒక్కొక్కసారి ఏనుగు కల్లో వస్తూ ఉంటుంది. అది చాలా తక్కువ మందికి వచ్చేటటువంటి కళ అని చెప్పుకోవచ్చు. కానీ ఏనుగు మీకు అర్ధరాత్రి కల్లో వస్తే త్వరలోనే మేషరాశి వారికి మంచి కాలం అనేది ప్రారంభం కాబోతోందని అర్థమని తెలుసుకోవచ్చు. ఇలా కలలో ఏనుగు రావటం వల్ల ఆ వ్యక్తి యొక్క సంపద పెరుగుతుంది. త్వరలోనే జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. ఇక గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనం. కలలో కనుక మీకు గుడ్లగూబ కనిపించిందంటే మీ యొక్క జీవితంలో సంపద అనేది పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మీకు నిండుగా కలుగుతాయని స్వప్న శాస్త్రంలో చెప్పబడింది. ఇక కలలో పళ్ళు విరగడం కూడా చాలా శ్రేయస్కరం. ధనలాభంతో పాటు ఉద్యోగ వ్యాపారంలో పురోగతికి ఇది సంకేతమని చెప్పొచ్చు. కలలో మీ జుట్టు కత్తిరించుకోవటం మీ ఆర్థిక సమస్యలు ముగియబోతున్నాయనడానికి సంకేతం. మీరు అప్పుల బాధతో ఉంటే కనుక మీరు కూడా దాని నుండి బయటపడతారని చెప్తోంది. కలలో దేవాలయం, శంఖం, పాలు, బియ్యం, తెల్ల ఏనుగు, రాజు, రథం, పల్లకి, ప్రకాశవంతమైనటువంటి ఆకాశం, పౌర్ణమి, శివలింగం, దీపం, గంట కనిపిస్తే అది చాలా శుభప్రదమని చెప్పబడుతోంది. మీకు పెద్ద విజయం, అపారమైన సంపద, గౌరవం లభిస్తాయని అర్థం. కలలో ఒక చిన్న పిల్లవాడు నవ్వడం, సరదాగా ఉండడం కనిపిస్తే సమీప భవిష్యత్తులో డబ్బు సంపాదించడానికి స్పష్టమైనటువంటి సంకేతమని చెప్పొచ్చు. మరోవైపు మీ కలలో ఒక అమ్మాయి డాన్స్ చేయటాన్ని మీరు చూస్తే అది జీవితంలో బంగారు రోజులకు ప్రారంభానికి సంకేతం. అంటే మీరు డబ్బు, సంపద, పదవి, గౌరవం అన్నీ పొందబోయే ముందు వచ్చే సూచన. అలాగే
మీరు లేదా ఇతరులు కలలో స్నానం చేయటం లేదా స్నానం చేస్తున్నట్టుగా కల వచ్చిందంటే మీకు శ్రేయస్కరమని చెప్పబడుతోంది. అలాంటి కల అర్ధరాత్రి సమయంలో మేషరాశి వారికి వచ్చినట్లయితే ఆ వ్యక్తి సుదీర్ఘ ప్రయాణం చేస్తాడని అర్థం. ఆ క్రమంలో అనేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. కలలో తామర పువ్వు కనిపిస్తే భవిష్యత్తులో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, ఆశీర్వాదం తప్పకుండా పొందుతారని అర్థం. అలాగే చేతికి అందాల్సిన డబ్బు కూడా అందుతుంది. కలలో తేనె పట్టు, తేనెటీగలు కనిపిస్తే అది చాలా శుభ సంకేతం. తీయటి తేనెను తెచ్చే తేనెటీగలు కనిపించటం అంటే జీవితంలో ఆనందం రాబోతోందని అర్థం. శుక్రవారం రోజు తామర పువ్వులతో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తుంటారు. అటువంటి తామర పువ్వులు కలలో కనిపించడం అంటే నిజంగా అదృష్టం అంటున్నారు పండితులు. ఇకపోతే హిందూ సాంప్రదాయ ప్రకారం ఆవుని పూజించటం వల్ల శుభం జరుగుతుందని చెప్తారు. అలాగే ఆవు కలలో కనిపించడం కూడా శుభప్రదం. ఎందుకంటే ఆవులో అన్ని రకాల దేవతలు అంటే 3,00,00,000 దేవతలు కొలువై ఉంటారని చెప్పని అంటారు. కలలో ఆవు కనిపించటం వల్ల ఆ వ్యక్తికి దేవుని యొక్క ఆశీస్సులు కలిగి ఉంటారని అర్థం. భవిష్యత్తులో ప్రతి పనిలో విజయం సాధిస్తారని స్వప్న శాస్త్రంలో తెలిపారు. మీకు అర్ధరాత్రి కలలో తెలుపు రంగు సింహం కనిపించినా శుభప్రదంగా భావించొచ్చు. తెలుపు రంగు సింహం కలలో కనిపించటం వల్ల కెరియర్లో మీకు పురోగతి అనేది లభిస్తుంది అని చెప్పి తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో విజయాన్ని సాధిస్తారని, ఆపదలొచ్చినా కూడా ధైర్యంగా నిలబడతారని అర్థం. అలాగే కలలో వెదురు చెట్టు కనిపించడం చాలా శుభప్రదంగా చెప్పొచ్చు. ఈ చెట్టు కలలో కనిపిస్తే కుటుంబ పరిస్థితులు చాలా సంతోషంగా ఉంటాయని అర్థం. ఇంట్లో చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. కలలో రావి చెట్టు కనిపిస్తే జీవితాంతం శుభప్రదంగా ఉంటుందని, అదృష్టం కలిసొస్తుందని చెప్తున్నారు. కలలో తులసి మొక్క కనిపిస్తే ఆర్థిక సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుందని, లక్ష్మీదేవి కృప వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్తున్నారు. కలలో మామిడి చెట్టును చూడడం శుభప్రదమని, ఆర్థిక పరిస్థితులను ఇది మెరుగుపరుస్తుందని చెప్తున్నారు. కలలో అపరాజితా చెట్లను, శంకుపూలను చూస్తే కొన్ని శుభవార్తలు వింటారని, కుటుంబంలో గొడవలు కూడా సమసిపోతాయని చెప్తున్నారు. మనీ ప్లాంట్ కలలోకొస్తే ఇంటికి చాలా డబ్బొస్తుందన్న సంకేతం చెప్తున్నారు. అర్ధరాత్రి సమయంలో గంగా నదిలో లేదా మరేదైనా నదిలో స్నానం చేస్తున్నట్టు కలలో కనిపిస్తే మీ పెండింగ్ పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ఈ కల చాలా ఫలవంతమైంది. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందొచ్చు. పాత పెట్టుబడితో ప్రాఫిట్ వస్తుంది. జీవితంలో మీకు దగ్గరగా ఉన్నవారి నుంచి మీరు ప్రేమ, విజయాన్ని పొందుతారని దీని అర్థం. మనలో చాలా మందికి కలలో మనల్ని ఎవరో కొట్టినట్లు అనిపిస్తుంది. అలా దెబ్బలు తింటున్నట్టు కలలొస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారట. అలాగే గాల్లో తేలుతున్నట్లు కనిపిస్తే మీరు ప్రయాణం చేస్తారని అర్థం చేసుకోవాలి. ఈ ప్రయాణం మీకు లాభదాయకంగా ఉంటుంది. అర్ధరాత్రి మీకు కలలో కాళ్ళు, చేతులు కడుగుతున్నట్లు కనిపిస్తే మీకున్న సమస్యలు, దుఃఖాలు తొలగిపోతాయని అర్థం చేసుకోవాలి. స్వప్నశాస్త్ర ప్రకారం కలలో మేషరాశి వ్యక్తులకు అర్ధరాత్రి మామిడి పండు తింటున్నట్టు వస్తే అది శుభంగా పరిగణించాలి. ఎందుకంటే రాబోయే కాలంలో సంబంధిత వ్యక్తికి సంతానం కలగబోతోందని లేదా వారి నుంచి శుభవార్త వినబోతున్నారని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మనం చాలా వరకు కూడా కలల గురించి ఆలోచిస్తూనే ఉంటాం. కల ద్వారా వ్యక్తి జీవితంలో ఎంతో సంపద ముందుగానే వస్తుంది అనే విషయం తెలుసుకోవచ్చు. ఫలితంగా ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇన్ని రకాలుగా మీకు బాగానే ఉన్నా కూడా పొరపాటున కూడా ఇప్పుడు చెప్పుకోబోయే తప్పులను అస్సలు చేయకండి. మేషరాశి వారు మరి ఆ తప్పులేంటంటే, మేషరాశి వారు బాగా గుర్తు పెట్టుకోండి. మీ దగ్గర డబ్బుంది కదా అనేసి పొగరుగా అస్సలు ఉండకూడదు. తల పొగురుతో ఎవరిని దూషించకూడదు. కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని చిన్న చూపు చూడకూడదు. మీ దగ్గర డబ్బుంది కదా అని అనవసరమైన ఖర్చులు చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లే. కాబట్టి డబ్బుని వృధాగా ఖర్చు పెట్టకూడదు. జూదం, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు బానిసై డబ్బుని లెక్క చేయకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు. అవసరం ఉంటే తప్ప డబ్బుని అనవసరంగా ఖర్చు చేస్తే ఉన్న ధనం అయిపోతుంది, పేదవారవుతారు, మీరు రోడ్డు మీదకి వచ్చేస్తారు. కాబట్టి మేషరాశి వారు పొరపాటున కూడా డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా అవసరం ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయండి. అప్పుడే లక్ష్మీదేవి మీకు డబ్బుకు లోటు లేకుండా చూసుకుంటుంది. అదృష్టం కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళదు. మరి చూశారు కదా మేషరాశి వారికి అర్ధరాత్రి ఎలాంటి కలలు వస్తే ఎలాంటి శుభ సంకేతాలు. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.